1912 ఏప్రిల్ 15న ఓడకట్టలేని టిటానిక్ దురదృష్టకరంగా తన ప్రథమ ప్రయాణంలోనే ఐస్బర్గ్ను ఢీకొని మునిగిపోయింది. ఈ విషాదకర ఘటనలో 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ కథ అందరికీ తెలిసినదే అయినా కొన్ని ఆశ్చర్యకరమైన మరియు తక్కువగా తెలిసిన విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, టిటానిక్ న్యూయార్క్ పోర్ట్ నుంచి బయలుదేరే సమయంలో SS న్యూయార్క్ అనే మరో ఓడతో తక్కువలో త్రుటిలో తప్పించిన కొరటం జరిగింది. ఇది ఒక చెడు శకునంగా భావించవచ్చు. ఇంకొక ఆసక్తికర విషయానికి ఏమంటే, ప్రమాదం జరిగిన రోజు ఓడలో లైఫ్ బోట్ డ్రిల్ జరగాల్సి ఉండేది. కానీ అది రద్దు చేయబడింది. అది జరిగుంటే మరిన్ని ప్రాణాలు రక్షించబడేవేమో. టిటానిక్ ఓడలో ఒక ప్రాముఖ్యమైన కళా సంపద కూడా ఉండేది. అలాగే ఒక అరుదైన రెనాల్ట్ ఆటోమొబైల్ కూడా ప్రయాణిస్తుండేది. ప్రయాణికుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు టిటానిక్, బ్రిటానిక్ మరియు ఒలింపిక్ అనే 3 సోదర ఓడల మునిగిన సందర్భాలలోనూ ప్రాణాలతో బయటపడిన వ్యక్తి. ఓడకు అనేక ఐస్బర్గ్ హెచ్చరికలు వచ్చాయి, కానీ వాటిలో చాలా బ్రిడ్జికి చేరలేదు లేదా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ముఖ్యంగా ఓడ మునిగిపోతున్న సమయంలో బ్యాండ్ సభ్యులు సంగీతం వాయిస్తూ ప్రయాణికులను శాంతంగా ఉంచేందుకు ప్రయత్నించారు. వారందరూ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ తక్కువగా తెలిసిన అంశాలు ఈ విషాదకథను ఇంకా హాంటింగ్గా, మరింత ఆసక్తికరంగా మార్చుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.